Welcome to Listen and Learn Telugu. చాలా కాలం క్రితం డ్రాగన్ ఆఫ్ ది నార్త్ అనే భయంకరమైన రాక్షసుడు నివసించేవాడు. ఆ రాక్షసుడు అనేక ప్రాంతాలను నాశనం చేసి మనుషులు మరియు జంతువులను తినేసేవాడు. త్వరలో భూమిపై ఏ జీవి మిగలదు అన్న భయం అందరిలో ఉండేది. ఆ డ్రాగన్కి ఎద్దులాంటి శరీరం, కప్పలాంటి కాళ్ళు ఉండేవి. దాని తోక పాము లాంటిది, అది 60 అడుగుల పొడవు ఉండేది. దాని కదలికలు కప్పలా ఉండేవి, ఒక్క దూకుతో 1/2 మైలు దాటేది. డ్రాగన్ ఒకే చోట సంవత్సరాల పాటు ఉండేది, ఆ ప్రాంతం మొత్తం తినేసేంతవరకు. ఎవ్వరూ దాన్ని వేటాడలేరు, ఎందుకంటే దాని శరీరం రాయికన్నా గట్టిగా ఉండే పొలుసులతో కప్పబడి ఉండేది. దాని కళ్ళు ప్రకాశవంతమైన దీపాలలా మెరుస్తున్నాయి, మరియు వాటిలోకి చూసే ఎవరైనా డ్రాగన్ నోటిలోకి బలవంతంగా వెళ్ళవలసి వచ్చేది. ఆ రాక్షసుడిని చంపగలిగిన వారికి రాజులు బహుమతులు ప్రకటించారు. చాలా మంది ప్రయత్నించారు, కానీ అంతా విఫలమయ్యారు. ఒకసారి ప్రజలు డ్రాగన్ ఉన్న అడవికి నిప్పు పెట్టారు, కానీ దానికి ఏ హాని జరగలేదు. రాజు సొలొమన్ యొక్క మాయా రింగ్ కలవాడు, ఆ డ్రాగన్ను చంపగలడని ఒక కథ ఉండేది. ఆ రింగ్ మీద డ్రాగన్ను ఎలా చంపాలో వివరించే రహస్య రచన ఉంది. కానీ ఆ రింగ్ ఎక్కడ ఉందో, ఆ రాతను ఎలా చదవాలో ఎవరికీ తెలీదు. ఒక ధైర్యవంతమైన యువకుడు ఆ రింగ్ని వెతకాలని నిర్ణయించుకున్నాడు. తాను తూర్పున ప్రయాణించాడు, ఎందుకంటే జ్ఞానం తూర్పు నుండి వస్తుంది అన్నది అతనికి తెలుసు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఒక ప్రముఖ మాంత్రికుణ్ణి కలుసుకుని సహాయం అడిగాడు. మాంత్రికుడు అన్నాడు, నేను ఎక్కువ సహాయం చేయలేను, కానీ పక్షులకు మనుషులకన్నా ఎక్కువ తెలుసు. నేను నీకు పక్షుల భాష నేర్పగలను, కొన్ని రోజులు నాతో ఉండాలి అన్నాడు. యువకుడు ఆ ఆఫర్ను కృతజ్ఞతతో అంగీకరించాడు. మాంత్రికుడు చంద్రకాంతిలో ఒంటరిగా సేకరించిన 9 మూలికలతో ఒక ప్రత్యేక పానీయం తయారు చేశాడు. ఆయన 3 రోజుల పాటు ప్రతిరోజూ 9 చెంచాల చొప్పున ఆ యువకుడికి ఇచ్చాడు. దీంతో యువకుడు పక్షుల భాష అర్థం చేసుకునే శక్తిని పొందాడు. విడిపోవడానికి ముందు మాంత్రికుడు అన్నాడు, నీవు సొలొమన్ రింగ్ని కనుగొంటే నా వద్దకు తిరిగి రా. దాని మీద ఉన్న రాతను వివరించగలిగేది నేను ఒక్కడినే అని కూడా ఆయన అన్నారు. ఆ రోజు నుండి యువకుడు ఏకాకి అనిపించుకోలేదు. అతను పక్షులతో మాట్లాడి వాటి నుండి చాలా విషయాలు నేర్చుకోగలడు. ఒక సాయంత్రం అతను చెట్టు కింద కూర్చొని తన భోజనం చేస్తున్నాడు. ఆ చెట్టు పైన ఉన్న 2 రంగురంగుల పక్షులు అతని గురించి మాట్లాడుతున్నాయి. మొదటి పక్షి అంది, ఆ చెట్టు కింద ఉన్న మూర్ఖుడు సొలొమన్ యొక్క కోల్పోయిన రింగ్ కోసం వెతుకుతున్నాడు. రెండవ పక్షి బదులిచ్చింది, అది ఎక్కడ ఉందో తెలిసిన మంత్రగత్తె కన్య నుండి సహాయం తీసుకోవాలి. కానీ ఆ మంత్రగత్తె కన్యని ఎక్కడ కనుగొనాలి అని మొదటి పక్షి అడిగింది. ఆమె ఒకచోట నుండి ఇంకోచోటకి ప్రయాణిస్తూ ఉంటుంది, రెండవ పక్షి అంది. కాని 3 రాత్రులలో పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు ఆమె ఋతుకాల వనంలో నీటిపుటమునకు వస్తుంది. ఆమె యవ్వనంగా మరియు అందంగా ఉండటానికి ప్రతి నెలా అక్కడ తన ముఖం కడుగుతుంది. ఆ నీటిపుటము ఇక్కడి నుండి అంత దూరం కాదు అని మొదటి పక్షి అంది. మనం వెళ్ళి చూద్దామా? అవును, వెళ్దాం అని రెండవ పక్షి అంది. Now listen to the story in English with subtitles. Long ago, there lived a terrible monster called the Dragon of the North. This monster destroyed many lands and ate both people and animals.
Everyone feared that, soon, no living thing would remain on earth. The dragon had a body like an ox, and legs like a frog. It had a tail like a snake, which was 60 feet long. When it moved, it jumped like a frog and covered half a mile with each jump. The dragon would stay in one place for several years until all food was gone. No one could hunt it because its body was covered with scales harder than stone. Its eyes shone like bright lamps, and anyone who looked into them was forced to walk into the dragon's mouth. The kings offered rewards to anyone who could kill the monster. Many tried but all failed. Once, people set fire to the forest where the dragon lived, but the fire did not harm it. There was a story that the dragon could be defeated by someone who had King Solomon's magic ring. This ring had a secret writing on it that explained how to kill the dragon. But no one knew where the ring was hidden or how to read the writing. A brave young man decided to search for the ring. He traveled east because he knew that wisdom comes from the east. After many years, he met a famous magician and asked for help. The magician said, "I cannot help you much, but birds know more than humans do." He also said, "I can teach you to understand bird language if you stay with me for a few days." The young man thankfully accepted this offer. The magician made a special drink from 9 herbs that he had collected alone under moonlight. He gave the young man 9 spoonfuls daily for 3 days. This allowed the young man to understand bird language. Before they parted, the magician said, "If you find Solomon's ring, come back to me." He also said, "I am the only one who can explain the writing on it." From then on, the young man was never lonely as he walked. He could talk to birds and learn many things from them. One evening, he sat under a tree to eat his supper. He heard 2 colorful birds talking about him at the top of the tree. The first bird said, "That fool under the tree is looking for King Solomon's lost ring." The second bird replied, "He should seek help from the witch maiden who might know where it is." "But where can he find the witch maiden?" asked the first bird. "She moves from place to place," said the second bird. "But in 3 nights, she will come to the spring when the moon is full. She washes her face there, every month, to stay young and beautiful." "The spring is not far from here," said the first bird. "Shall we go to watch?" "Yes, let's go," answered the other. Don't miss what happens next in part 2 of this magical adventure. If you are enjoying this journey, make sure to like, share, and subscribe to our channel. Tap the bell icon so you don't miss part 2.